పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. శని వక్రత్యాగం అంటే శని వక్రత్యాగము నవంబర్ 16 నుంచి 4.5 నెలలు కుంభంలో శని ఉండడం జరుగుతుంది. అంటే వక్రత్యాగం అంటే సూర్యుడు ఉన్న పొజిషన్ నుంచి శని కానీ బుధుడు కానీ గురువు కానీ ఆకాశంలో తిరుగుతూ ఉంటూ అలా వెనకకు జరిగినట్లు కనిపిస్తుంది. అంటే శని ఇన్ని రోజులు కుంభంలో వక్రించి ఉన్నాడు, ఇప్పుడు స్టేట్గా వచ్చాడనమాట. అంటే వక్రత్యాగాన్ని వదిలేసి నవంబర్ 16 నుంచి శని ఇన్ని రోజులు వక్రించి ఉన్నాడు. శని కానీ గురువు కానీ బుధుడు కానీ ఆకాశంలో సూర్యుడి నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు అది వెనకకు జరిగినట్టు అనిపిస్తుంది, కానీ అది అలాగే మార్గంలో తిరగడం జరుగుతుంది. కానీ వక్రించినట్టు కనిపిస్తున్నప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఆ ఫలితాలు కూడా వెనకకు జరిగినట్టుగానే కాబడతాయి. అయితే వక్రత్యాగము ఈ నవంబర్ 16 నుంచి ప్రారంభం అయ్యింది శనికి కుంభంలో. అంటే శని వక్రించిండు ఇన్ని రోజులు, ఇప్పుడు వక్రించడం ఆగిపోయింది, ఇప్పుడు రుజుమార్గంలోనే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి నవంబర్ 16 నుంచి 4.5 నెలలు కుంభంలోనే ఉంటాడు. ఇప్పుడు వక్రగతి పోయింది, స్టేట్ అయి కుంభంలోనే ఉన్నాడు. అంటే కుంభంలో స్టేట్గా ఉన్నటువంటి శని వల్ల ఇలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల్లో ఉంటాయనేది మీరు తెలుసుకోండి. ఇప్పుడు శని వక్ర మార్గం అయిపోయిన తర్వాత స్టేట్గా ఉన్నాడు అన్నప్పుడు ఏ గ్రహమైనా స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది తెలుసుకోవాలంటే శని ఇప్పుడు తన స్వక్షేత్రమైన మకరం తర్వాత కుంభంలో ఉన్నాడు, ఇప్పుడు స్టేట్గా ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు అనేది మీరు తెలుసుకోండి. వక్రించిన శని ఇప్పుడు రుజుమార్గంలో స్టేట్గా ఉన్నందున ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారు, కర్కాటక లగ్నం వారికి ప్రస్తుతం గోచారంలో లగ్నంలోనే కుజుడు ఉండడం జరిగింది. ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది కదా గురువు గారు, అష్టమ శని పనికొస్తుందా అంటే పనికొస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మీ లగ్నంలో గోచార కుజుడు కర్కాటకంలో సంచరిస్తున్నాడు ఉన్నందున మీకు అష్టమ శని ఉంది, కానీ మీకు ప్రాపర్టీ విషయంలో కానీ చిరాస్తుల విషయంలో కానీ చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయంలో మీరు కొంచెం స్ట్రెస్ను అనుభవిస్తూ ఆ ప్రాపర్టీని పొందడం అంటూ జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా ఉద్యోగస్తుల్లో మాత్రము అనుకోకుండా మీ బాస్తో కానీ పై అధికారులతో మనస్పర్ధలు రావడం, మీరు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, వేరే ఉద్యోగంలో చేరడం, సడన్గా ఉద్యోగ స్తంభన అంటూ కలగడం అంటూ జరుగుతుంది. ఇక మీకు తృతీయంలో కేతువు, గోచారంలో కేతువు ఉన్నందున ఏదైనా సంతకాల విషయంలో కానీ కొత్త స్నేహితులతో స్నేహం చేయాలన్నా ఫేస్బుక్లో కానీ ఏదైనా గ్రూప్స్లో కానీ ఏదైనా కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడినా జర జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్స్లో కూడా పెట్టుబడి పెట్టే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రాపర్టీ విషయంలో మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ చిరాస్తుల్లో కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తుంది, కొంచెం కష్టాన్ని అనుభవిస్తూనే పొందడం అంటూ జరుగుతుంది. శని అనగానే భయపడతారు, శని నడుస్తుంది అని చాలా జాగ్రత్త పడడం, భయపడిపోవడం జరుగుతుంది. కానీ నవగ్రహాల్లో మీ యొక్క ఆలోచనలు, మీ కర్మ మొత్తము నవగ్రహాల్లో ఉండడం జరుగుతుంది. మీ యొక్క ఆలోచన నుంచి బుధుడు ఉండడం జరుగుతుంది. ఇక మీ జన్మ జాతకంలో చంద్రుడు ఏది సూచిస్తాడంటే పూర్వజన్మలో మీరు చేసిన మానసికంగా ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించారు, మానసికంగా ఎలాంటి ఇబ్బందులు మీరు పడ్డారు, ఎదుటి వారిని మానసిక ఇబ్బందులు కలిగిస్తున్నారు అనేది తెలపడానికి చంద్రుడు జన్మజాతకాల్లో సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మానుసారమే ఈ గ్రహాలు మీ కర్మను అనుభవించేస్తాయి. మీరు పూర్వజన్మలో మానసికంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే ఈ జన్మలో మీ బుధుడు బాగా మిమ్మల్ని ఈ జన్మలో ఇబ్బంది పెట్టడం అంటూ జరుగుతుంది. అంటే మీ జన్మ జాతకంలో బుధుడు బాగా
పాడైపోయిన ఈ జన్మలో అలాంటి మానసిక ఇబ్బందులు కలగడానికి చాలా ముఖ్యంగా చంద్రుడు పాత్ర వహిస్తాడు. ఇక ఎవరినైనా మీరు మర్యాదలు ఇవ్వడంలో కానీ ఇతరుల పట్ల మీరు మర్యాద పూర్వకంగా పూర్వజన్మలు నడుచుకున్నట్లయితే ఈ జన్మలో రవి అద్భుతంగా ఉంటాడు. ఇతరులను అవమానపరిచిని మీ ఇతరులను హేళన చేసి ఉన్న పూర్వజన్మ చేసినట్లయితే ఈ జన్మలో రవి బాగా పాడైపోయి ఈ జన్మలో రవి వల్ల మీకు చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. మీరు పూర్వజన్మలో ఎవరినైనా అధర్మంగా వెళ్ళి వాళ్ళపై కేసులు వేయడం కానీ అధర్మంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ జన్మలో గురువు బాగా పాడైపోయి అదే పనిష్మెంట్ ఈ జన్మలో కావడం అంటూ జరుగుతుంది. ఇక మీరు పూర్వజన్మలో మీపై ఎవరన్నా అధర్మంగా మీపై కేసులు వేసినా అధర్మంగా మీపై మీ ఆస్తులు కానీ ఏవైనా లాక్కున్నా కూడా ఈ జన్మలో మీకు బుజుడు పాజిటివ్గా ఉండి మంచి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రహం కూడా కారకత్వం కలిగి ఉంటుందండి. ఆ కారకత్వం పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాల అనుసారమే ఈ జన్మజాతకంలో ఈ గ్రహాలు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. అంటే శని మీ కర్మ. శని అంటే ఎవరో కాదండి, మీరు చేసిన కర్మనే డిపాజిట్ అయిపోయి అది బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయినట్టు మీరు ఎన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి కర్మ ఈ జన్మలో శని మిమ్మల్ని ఆ కర్మను అనుభవింపజేస్తాడు. శనివి కేతువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనమాట. కాబట్టి శని ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బందులు అవుతున్నాయి అంటే దానికి మీ పూర్వజన్మలో చేసినటువంటి కర్మను మొత్తము ఈ జన్మలోకి తీసుకొచ్చి ఈ జన్మలో మిమ్మల్ని అనుభవింపజేస్తాడు శని. మన జన్మకుండల్లో 12 గదులు ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉన్నట్లే మీ జీవితంలో పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు మొత్తము ఈ 12 గదుల్లో డిపాజిట్ అయిపోయి ఆ 12 గదుల్లో ఈ 9 గ్రహాలతోని మీరు అనుభవింప చేయడం జరుగుతుంది. అంటే శని కర్మ, బుధుడు జ్ఞానానికి, గురువు ధర్మానికి, ఇలా ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. పూర్వజన్మలో చేసిన కర్మ ఏ విధంగా మీరు చేసిన కర్మ అయినా ఈ జన్మలో ఆ కర్మానుసారం మీరు అనుభవించడం అంటూ జరుగుతుంది. అందుకే జన్మ జాతక పరిశీలన చేసుకొని దానికి పరిహారం చేసినట్లయితే మీకు పూర్తిగా దాని నుంచి విముక్తి, మీకు మంచి ఫలితాలు బయటపడడం జరుగుతుంది. లేకుంటే అలాగే ఉన్నట్లయితే విపరీతంగా నవగ్రహాలతో విపరీతంగా బాధలను అనుభవించవలసి వస్తుంది. అందుకే ఎవరైనా కూడా జన్మజాతక పరిశీలన చేసుకొని ఏ గ్రహము మీకు చేస్తున్నటువంటి ఇల్లు కానీ, గృహము కానీ, అనారోగ్యం కానీ, సంతానం కానీ, వివాహం కానీ, వివాహం కాకపోవడం, భార్యాభర్తలు దూరం అవ్వడం, ఇల్లు లేకపోవడం, విదేశీ ప్రయాణం, ఇలాంటివన్నీ జన్మజాతక పరిశీలన చేసుకుంటే అవి ఎందుకు అక్కడ ఆగిపోతున్నాయి, మీరు విదేశాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, మీకు చదువు ఎందుకు కొనసాగలేకపోతుంది, మీకు సంతానం కావట్లేదు, వివాహం కావడం లేదు, ఇల్లు కట్టలేకపోతున్నారు, ఇల్లు అమ్మలేకపోతున్నారు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మీ జన్మజాతక పరిశీలన చేసుకుంటే ఆ గ్రహము, ఆ కారకత్వం కలిగినటువంటి గ్రహము అది ఎలా ఉంది, దానికి ఎలా చేసుకోవాలని చెప్పేది జ్యోతిషం అంటే. అందుకే మీరు జన్మజాతక పరిశీలన చేస్తే అర్థమవుతుంది. కాబట్టి శని ఇప్పుడు వక్రగతిని వదిలేసి వక్ర త్యాగం చేశాడు. కాబట్టి ఈ 4.5 నెలలు కర్కాటక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక మిగిలిన వారికి కూడా వారి జన్మజాతక పరిశీలన చేస్తే తెలుస్తుంది. కింద ఉన్న నెంబరు మీరు కన్సల్టేషన్ తీసుకోండి. మీ జన్మజాతకం పరిశీలన చేస్తేనే అర్థమవుతుంది. కాబట్టి శని వక్రగతి నుంచి వీడి వక్ర త్యాగంలో ఉన్నాడు. అందరికీ 12 రాశుల వారికి ఎలాంటి ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేవి ఈ 4 నెలల్లో కొన్ని బాగా ఉంటాయి. కొందరికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాశి లగ్నాల వారికి కొంచెం బాగా ఉంటుంది. ఎవరెవరికి ఎలా ఉంటుంది అంటే ఇక మీరు పర్సనల్గా ఆ కన్సల్టేషన్ తీసుకొని మీరు పరీక్షిస్తేనే తెలుస్తుంది. సర్వజన సుఖినో భవంతు.